రంగా అంటూ వేడుకుంటే చాలు భక్తుల బాధలను తీర్చే స్వామిగా గుర్తింపు పొందిన అందరిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భూనీల సమేత రంగనాథ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సాలగ్రామ ఏకశీల దివ్య రూపంలో దర్శనమిస్తూ భక్తుల కొంగు బంగారంలా విరాజిల్లుతున్న శ్రీ రంగనాథుడు నిత్య పూజలు అందుకుంటూ ఉత్సవాల్లో మురళీధరుడై రుక్మిణి సత్యభామ సహితుడిగా భక్తులను కటాక్షిస్తూ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమైన ఈ ఉత్సవాలు 19వ తేదీ వరకు రాత్రి స్వామివారి రథోత్సవ ఊరేగింపుతో ఉత్సవాలు ముగుస్తాయి. అభిషేకాలు, గరుడ హోమం, ధ్వజారోహణం, యాగశాల, స్వామివారి కళ్యాణోత్సవం వంటివి అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయానికి సంబంధించిన రుక్మిణి సత్యభామ సమేత చతుర్భుజ మురళీకృష్ణుడు పంచలోహ విగ్రహాలు 1992లో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు విలీనం చేసుకోగా ఆ విగ్రహాలను మంత్రి దామోదర సహకారంతో తిరిగి రంగనాథ స్వామి దేవాలయానికి రప్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి పునఃప్రతిష్టాపన చేశారు. ఇందులో భాగంగా ఈరోజు నిర్వహించిన చక్రస్థానాలను చేసేందుకు భక్తులు భారీగా పాల్గొని స్నానాలు ఆచరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో మంత్రి దామోదర పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కళ్యాణ రూపాన్ని కనులారా తిలకరించారు. రేపు నిర్వహించబోయే రథోత్సవ కార్యక్రమంలో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు. రేపటితో ముగిసే ఈ రంగనాథ స్వామి ఆలయ మహోత్సవాల్లో పాల్గొని భక్తులు స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు శ్యామ్నాథ్ శర్మ పంతులు కోరారు.
మీరు కూర్చోండి. अच्युत गोत्रोद्भवस्य नीलार्वंशोद्भवस्य दामोदर राजलक्ष्मणामधेयस्य तस्मिन्वते लक्ष्मी सौभाग्यवतीं पद्मिनी नाम्नीं यजमानस्य सपुत्रिकायां मणिकण्ठानामधेयस्य तस्मिन्वते लक्ष्मी सौभाग्यवतीं त्रिषा नाम्नीं आकारं भुजगशयनं पद्मनाकटाक्षं दैवं प्रणयेन्द्रगङ्गाधरां आम्रयोस्य कुटुम्बिनीं అందరూ భగవంతుని నమ్ముతారా లేదా? ఎంతమంది నమ్ముతారు? అంటే మిగతా వాళ్ళు నమ్మరారు. భగవంతుని నమ్ముతారా లేదా? నమ్ముతారు. ఎందుకు నమ్మాలి భగవంతుని? ఎందుకు నమ్మాలి? చెప్పులు వేసుకుని వెళ్తాడు. కానీ అమ్మేటువంటి వాడు శుభ్రంగా అమ్ముతాడా? వాడు స్నానం చేసి అమ్ముతున్నాడో లేదో మనకు తెలుస్తుందా? మరి అంత అశుచిగా ఉన్నటువంటి ద్రవ్యం భగవంతుని పూజకు పనికొస్తుందా? పనికొస్తుందా? పనికిరాదు. మరి అటువంటి ద్రవ్యము భగవంతుడికి పూజ చేయడానికి అర్హత లేనప్పుడు మనం ఏం చేయాలి? చెట్లు పెంచి ఆ చెట్లు పెద్దగా ఉండి పండు కాసిన తర్వాత పండు తీసుకొచ్చి నైవేద్యం పెడదామా? చేశాడు ద్వారా అవన్నీ కూడా రక్షాసూత్రాలను బట్టి ఆరాధన చేస్తున్నారు. ఒక రక్షాసూత్ర బంధనం మనం చేసుకుంటున్నాం.
కౌసల్య రామ రారా రఘుకుల తిలక కౌసల రామ రారా కౌసల్య రామ రారా కౌసల్య రామ రారా కౌసల రామ ముదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం ముదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం సారెకు చల్లేరు జాగర జగడపు తనవుల జాగర తేదీ 19 సోమవారం 5:30 గంటలకు రథోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతున్నది. రథోత్సవ పునర్జన్మన విషయతే రథంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తే వారికి పునర్జన్మ ఉండదట. అంతేకాదు ఇహలోకంలో భోగ భాగ్యములతో పులతవుతారు గనక రథంలో ఉన్నటువంటి స్వామివారిని శ్రీ బూనిల సమేత రంగనాథ స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలు, అదేవిధంగా శ్రీ మురళీకృష్ణుల వారి యొక్క ఉత్సవ విగ్రహాలను ఆ రథంలోని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలను. అన్ని గ్రామాల యొక్క ప్రజలు కూడా రేపు సాయంత్రం 5:30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగేటువంటి అందోలు శ్రీ రంగనాథ స్వామి వారి యొక్క రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా దేవాలయ కమిటీ నుంచి కోరుకుంటున్నాం. జై శ్రీ రంగనాథ్.